ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. మార్కెట్ కమిటీలు రైతులకు అండగా నిలవాలని, తద్వారా వ్యవసాయానికి భరోసా ఇచ్చినట్లు అవుతుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. కాకినాడ జిల్లా కరప వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడారు. వ్యవసాయ రంగానికి మార్కెట్ కమిటీలు, రైతులకు ప్రభుత్వానికి మధ్య వార్తగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చిక్కల రామచంద్రరావు, రూరల్ కోఆర్డినేటర్ కటకంశెట్టి వీరప్రభాకర్, ఎంపీపీ పెంక శ్రీలక్ష్మి, సత్యబాబు, కూటమి నాయకులు బండారు మురళి, భోగిరెడ్డి కొండబాబు, పుల్ల శ్రీరాములు, డాక్టర్ బొండా సూర్యారావు, యాళ్లపండు, వాసంశెట్టి మహేష్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, భారీ ఎత్తున కూటమి నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ కరప అధ్యక్షులుగా రాజ్యాంగమునకు బద్ధుడనై చట్టబద్ధంగా నిస్వార్థంగా నిజాయితీతో బంధుప్రీతికి అతీతంగా ప్రజాసేవ మరియు రైతు సేవే ధ్యేయంగా పరిపాలన చేయగలనని కరప వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేయగలనని మనస వాచ దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మార్కెట్ యార్డ్ అన్నది రైతుకి ఎప్పుడూ అండగా నిలబడవలసిన యార్డ్ ఇది. దీని మీద ఈ ప్రాంతం యొక్క రైతులందరూ కూడా దీని ఒక ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. తన పండించిన పంట ఒక గిట్టుబాటు ధర ఇప్పించడానికి కానీ, ఒక యార్డ్ ఒక అవసరమైనప్పుడు 4 రోజులు నిలబడడానికి పెట్టుకోవడానికి ఒక జాగా కానీ ఏదైనా కావాల్సి వస్తే, అందుకని మార్కెట్ యార్డ్కి సాధారణంగా పెద్ద ఎకరాల భూమి అలాట్ చేస్తూ ఉంటుంది గవర్నమెంట్. ఎందుకంటే దాన్ని సమిష్టిగా వాడుకునే విధంగా ఆ యార్డ్ ఉండాలా. అట్లాగే ఈ డైరెక్టర్లు కానీ, చైర్మన్ గారు కానీ ప్రజలకి గిట్టుబాటు ధర ఇప్పిస్తూ, అట్లాగే ప్రజలకు కూడా నాణ్యమైన సరుకు అమ్మి పెడుతూ, మధ్యలో ఒక దళారీ వ్యవస్థ కింద, అంటే ప్రైవేటు దళారులు పాలు పడిపోకుండా వీరికి అండగా ఉండడానికి ఈ మార్కెట్ యార్డ్లు పెట్టడం జరిగింది. చాలా వ్యవసాయం పండించడం ఒక ఎత్తు అయితే, ఈ రోజుల్లో అది అమ్మి డబ్బు ఇంటికి పట్టుకెళ్ళడం అన్నది చాలా పెద్ద పని అయిపోతూ ఉంది. పండించడం కన్నా ఇదే పెద్ద పని అయిపోతూ ఉంది. ఇదే టైంలో నేను చూస్తున్నాను, వేదిక మీద మహిళలు ఎక్కువ మంది ఉన్నారు, అట్లాగే యువత కూడా ఎక్కువ మంది ఉన్నారు. మన తరాలు పూర్తవుతూ ఉన్నాయి. యువతరానికి వ్యవసాయం ఏంటో కూడా మనం తెలియవలసిన అవసరం ఉంది. కాబట్టి చాలా వరకు దీంట్లో యువకుల్నే ఎన్నుకుని యువకుల ద్వారానే ముందుకెళ్దామన్న మంచి ఆలోచన ఏదైతేనేటి, కూటమి నాయకులు అయితేనేటి అందరూ కలిసి ఒక మంచి ఆలోచన చేసి కాకినాడ రూరల్ కాన్స్టిట్యూన్సీలో 2 మార్కెట్ యార్డులు ఉంటే, ఒక కరప మార్కెట్ యార్డు జనసేన పార్టీకి, అలాగే కాకినాడ రూరల్ మార్కెట్ యార్డు తెలుగుదేశం పార్టీకి వచ్చి సమానమైన స్థాయిలో బీజేపీ వాళ్ళు కూడా మెంబర్ల కింద పెట్టుకుని అందరినీ కూడా కలుపుకుని ముందుకు వెళ్తా ఉన్నాం. ఈ కమిటీ చాలా గొప్పగా పనిచేస్తుందని చెప్పి, పని చెయ్యాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఈ కమిటీలో ఈ రోజుకి 21 కోట్ల రూపాయలు 21 కోట్ల రూపాయలు నిల్వ ఉన్నది. అది మీ దగ్గర 2% చొప్పున మీ దగ్గర రైతుల దగ్గర వసూలు చేసినటువంటి అమౌంట్. ఇది ఉప్పంత రోడ్లకు కానీ మీ వ్యవసాయానికి పనికొచ్చే ప్రతి చోట కమిటీ తగిన టైంలో తగిన నిర్ణయాలు తీసుకుని దాన్ని వ్యవసాయానికి ఆధునీకరణ చేసుకోవడానికి కానీ, వ్యవసాయానికి రహదారులు కానీ, వ్యవసాయానికి అనువైనటువంటి పనులు ఏమైనా ఉంటే ఆ పనులు చేయడానికి ఉపయోగించుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ, ఈ కమిటీ బెస్ట్ కమిటీ అవ్వాలని చెప్పి నేను విషెస్ చెప్తూ కోరుకుంటున్నాను, కూడా బలంగా కోరుకుంటాను.